తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మను మదిలో మధు అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనోజ్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారా? రాత్రికి వెళ్తారేమో, కనీసం ఎప్పుడు వెళ్తారో కూడా కనుక్కోలేదు. ఓ పూటకు తమ ఇంట్లో ఉండమని చెప్పలేకపోయింది. ఇది తన ఇల్లేనా? స్వాతంత్ర్యం లేని ఇల్లెందుకు? కళ్ళల్లో నీళ్లు నిండుకుంటుంటే గబుక్కున తుడుచుకుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు డాడీ ఎలా ఉన్నారో చూడాలనిపిస్తుంది. తీరా ఇక్కడికి వచ్చాక తన ఉనికి ప్రశ్నార్థకంగా ఉన్న ఇంట్లో ఇమడలేక ఎప్పుడెప్పుడు మరలా హాస్పిటల్కి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఒక్కసారి మనోజ్కు ఫోన్ చేస్తే ఎందుకో ముఖం చెల్లడం లేదు. తనని ఎంత మర్యాదగా చూశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కనీసం మర్యాదకైనా తను ఉండమని అనలేకపోయింది. కిరణ్ స్వభావం అంతే అంటున్న అత్తయ్య అయినా పలకరించవచ్చు కదా. అయినా తను ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తోందా? పల్లెటూరి వాళ్ళు అని ఈసడించినట్లు మాట్లాడతారు కొంతమంది. వారిలో ఉండే సంస్కారం వీరికేది? చదువు డబ్బు సంస్కారానికి కొలమానాలైతే చదువు డబ్బు ఉన్న వీళ్ళ ప్రవర్తన ఎందుకిలా ఉంది? ఫోన్లో మెసేజ్ సౌండ్తో పడుకునే ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోన్ అన్లాక్ చేసి చూసింది. ఎలా ఉన్నారు? మనోజ్ నుంచి మెసేజ్. ఒక్కసారిగా జాహ్నవి ముఖంలో సంతోషం. గబుక్కన లేచి కూర్చుని మెసేజ్ చేయసాగింది. సన్నగా తామర తుళ్ళలా ఉన్న చేతివేళ్లు ఫోన్ డిస్ప్లేపై చకచకా నాట్యం చేయసాగాయి. మీరెక్కడున్నారు? ఊరెప్పుడు వెళ్తున్నారు? హైదరాబాద్లో షాపింగ్ లాంటివేమీ లేవా? హోటల్లో ఇవాళ వెళ్ళిపోతున్నామండి. అక్కడ అన్ని పనులు పెట్టుకొని ఇక్కడ ఉండిపోతే ఎలాగండి? ఎందుకో ఫోన్ చేద్దాం అనిపించింది. ఫోన్ చేయనా? మెసేజ్ చేరిందో లేదో వెంటనే మనోజ్ ఫోను. హలో జాహ్నవి గారు, వచ్చినప్పటి నుండి ఫోన్ చేయాలనుకుంటే మీరు పెళ్లిలో బిజీగా ఉంటారేమో అని చేయలేదు అన్నాడు మనోజ్. ఎలా అయితేనేం వాసు స్వాతిల పెళ్లి జరిపిస్తున్నారు. జాహ్నవి మాట మార్చేస్తూ అంది. భలేవారండి, నాదేముంది? వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకుంటే క్రెడిట్స్ అని నాకిచ్చేస్తున్నారు నవ్వేస్తూ అన్నాడు. నాకు తెలుసులేండి, మీరే ఒప్పించారని ఆంటీ అన్నారు. మరి ఏమైనా అనుకుంటే ఆ పని పూర్తి చేయాలి కదండి. వీడేమో ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నాడు. మీ ఫ్రెండ్ ఏమో మా నాన్నగారి ఇష్టం అని ఓ స్టేట్మెంట్ పాస్ చేసి సైలెంట్ అయిపోయారు. మీకేమో మీ పేషెంట్ల గురించి తప్పితే స్నేహితుల ధ్యాస లేదు. నేను ప్రయత్నం చేయకపోతే ఎలా చెప్పండి అంటూ మనోజ్ నవ్వాడు. మీరు ఏ విషయంలో అయినా ఇంతేనా? అంటే ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోరా అని. అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాను, కానీ గబుక్కున అనుకోను సుమా. సుమా? ఈ సుమ ఎవరండి? జాహ్నవి తమాషాగా అంది. ఏంటి ఇవాళ ఇంత ఉత్సాహంగా ఉన్నారు? మనోజ్ అడిగాడు. ఓ 5 నిమిషాల ముందు వరకు ఇలా లేను. మీ ఫోన్తోనే ఉత్సాహం వచ్చింది అని జాహ్నవి మనసులో అనుకుంది. సరే ఉంటాను మరి అంది, ఏం చెప్పాలో అర్థం కాక. అలాగే బాయ్ అండి, ఇక పెళ్లిలోనే కలవడం. మనోజ్ ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడిపోయాడు. నాకు ఓ ఫ్రెండ్ మనసు అద్దం లాంటిదని పగలడం కాదు మరక కూడా పడకుండా చూసుకోవాలని చెప్పారు. వాసు మనోజ్ను సుదీర్ఘంగా చూస్తూ అన్నాడు. నీ మొహం ఇప్పుడు నా మనసుకి ఏమైంది? ఉలిక్కిపడ్డాడు. ఏమైందా? జాహ్నవి వాళ్ళింటి నుంచి వచ్చినప్పటి నుంచి నీ ముఖం ఎలా ఉందో అద్దంలో చూసుకుంటే తెలిసేది. ఇప్పుడు ఎలా మారిందో చూసుకో ఒకసారి, తేడా తెలుస్తుంది. ఆ అమ్మాయికి పెళ్ళి కూడా ఫిక్స్ అయినట్లుంది మను. చివరి మాటలు చాలా మృదువుగా అన్నాడు వాసు. అరే నాకెందుకురా చెప్తున్నావు? తనకు పెళ్ళి నిశ్చయమైతే నాకేంటి? నువ్వు నాలో లేనిపోని సందేహాలు లేపకురా బాబు, కాస్త గట్టిగానే అన్నాడు మనోజ్. సరే నీ మంచికే చెప్పాను, కానీ నా విషయం వేరు. అమ్మ స్వాతితో పెళ్ళికి ఒప్పుకోకపోతే కొన్నాళ్ళు బాధపడి మామూలయ్యేవాడిని. కానీ నీ విషయం వేరు. నువ్వు ఎప్పుడూ ఏ అమ్మాయి విషయంలో ఇలా స్పందించగా చూడలేదు మను. అందుకే హెచ్చరిస్తున్నాను. నిదానంగా ప్రశాంతంగా చెప్తున్న వాసు వైపు సాలోచనగా చూసి మంచం మీద వాలిపోయాడు మనోజ్. అమ్మా భోజనం తీసుకురమ్మంటారా? ఉదయం టిఫిన్ కూడా చేయలేదు మీరు. రాజయ్య గుమ్మం దగ్గర నిల్చొని అడుగుతుంటే డాడీ భోజనం చేశారా? గబుక్కున లేచింది జాహ్నవి. లేదమ్మా, మీతో కలిసి చేస్తామంటున్నారు. వస్తున్నాను రాజయ్య, డాడీని క్రిందకి తీసుకువెళ్ళు. చకచకా లేచి ముఖం అద్దంలో చూసుకుంది. కళ్ళు కాస్త ఉబ్బుగా కనిపించాయి. ఏడ్చానా? ఏంటిది చిన్నపిల్లలా?
మనసులోనే అనుకుంది. నా పిచ్చి కానీ చిన్నపిల్లలే ఏడవాలని నియమం ఏమైనా ఉందా? మనసు తేలికపరుచుకోవాలంటే ఏడవడం ఒక్కటే మార్గం కదా. ఉదయం నా స్నేహితులు వెడ్డింగ్ కార్డు ఇచ్చేందుకు వచ్చారు డాడీ. భోజనం చేస్తున్నప్పుడు చెప్పింది జాహ్నవి. పెళ్ళెప్పుడమ్మా? తింటూనే అడిగాడు రంగనాథ్. 4 రోజులుంది డాడీ. స్వాతికి మిమ్మల్ని తీసుకువస్తానని ప్రామిస్ చేశాను. మీరు తప్పకుండా రావాలి డాడీ, గారంగా అంది. తండ్రి తాగిన మైకంలో లేనప్పుడు గారంగా ధైర్యంగా కేకలేస్తూ కూడా మాట్లాడగలదు. సారీరా, నేను అంత దూరం రాలేను, నా వల్ల కాదు. నన్ను బలవంతం చేయకు. ఆఫీస్లో అకౌంట్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. కిరణ్ను తీసుకుని వెళ్ళు తల్లి. మాట మృదువుగా ఉన్నప్పటికీ కళ్ళల్లో ఎర్రదనం పోలేదు. ఇప్పుడు అకౌంట్స్, ఆఫీస్ అన్నీ గుర్తుకొస్తాయి. గొనుక్కుంటూ తింటుంటే రంగనాథ్ నవ్వుతూ చూశారు. పెళ్ళి ఎక్కడో చెప్పు, ఆ రోజుకు వీలుంటే వస్తాను. ఏం అక్కర్లేదు, మీరు రానవసరం లేదు, చిరుకోపంగా అని వెళ్ళిపోయింది. పెళ్ళి ఊర్లోనే రామాలయంలో అయినప్పటికీ ఒక్కగానొక్క కొడుకు కావడంతో, బాగా కలిగి ఉన్న కుటుంబం కావడంతో మండపం దగ్గర నుంచి భోజనాల వరకు ఘనంగా ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు వాళ్లకు మనోజ్ ఇల్లు విడిదికి ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురుతో పాటు కారులో జాహ్నవి, మరో 3 దగ్గర బంధువులు రాగా మిగతా వారంతా బస్సులో వచ్చారు. రాత్రి 1 గంటకు పెళ్లి కావడంతో పెళ్లి కూతురు తరపు వారంతా 7ంటికి విడిదికి చేరుకున్నారు. కారులోంచి దిగగానే వసుంధర, అనసూయమ్మ గారు ఎదురు వచ్చి ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్తుంటే, మేరీ, డాక్టర్ వాళ్ళు మిమ్మల్ని పెళ్లి కూతురు అనుకుంటున్నట్లున్నారు, చెవి దగ్గర గొనిగింది. వాళ్ళకు నేనంటే అభిమానం, పెళ్లి కూతురెవరో తెలియక కాదు. వసుంధర భుజాల చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్తుంటే ముందుకు అడుగులు వేస్తూ ఆ ఆప్యాయతకు కరిగిపోతూ తల ప్రక్కకు వంచి మేరీకి చెప్పింది. 8ంటికి భోజనాలు వాసు వాళ్ళింటి దగ్గర ఏర్పాటు చేయడంతో అందరూ భోజనాలు చేసేందుకు పెళ్ళింటికి వెళ్ళారు. జాహ్నవి, స్వాతి, మేరీ వాళ్లకు మాత్రం విడిదింటికి భోజనాలు పంపించారు. మనోజ్ గారు ఎక్కడా కనిపించడం లేదు. స్వాతి తన మనసులో మాట తెలుసుకున్నట్లుగా అనడంతో జాహ్నవి వసుంధర సమాధానం కోసం ఎదురుచూసింది. పెళ్ళింట్లో ఉన్నాడమ్మా, 2 రోజుల నుంచి సమయానికి తిండి, సరైన నిద్ర లేకుండా తిరుగుతున్నాడు. వసుంధర కాస్త బాధగానే అంది. మేము పెళ్ళింటికి వెళ్ళి భోజనాలు చేస్తామాంటీ. స్వాతి ఇక్కడ తింటుంది. హాస్పిటల్ స్టాఫ్ అంతా అక్కడికే వెళ్ళారు. అందరం కలిసి చేస్తాం, సరదాగా ఉంటుంది. భోజనాలు టేబుల్ మీద పెడుతుంటే జాహ్నవి అంది. అలాగే, కాంతాన్ని సాయంగా తీసుకువెళ్తే పెళ్ళిళ్ళు చూపిస్తుంది. మేరీ, పద పద. జాహ్నవికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఇక్కడే తినవచ్చు కదా జాను? స్వాతి బొంగమూతి పెట్టింది. నేను అక్కడ అందరిలో బల్ల ముందు కూర్చొని అరిటాకు భోజనం తింటాను. బఫే డిన్నర్స్తో ముఖం మొత్తింది. జాహ్నవి సంబరాన్ని చూస్తూ ముచ్చటగా నవ్వారు రామారావు గారు. పద్ధతి అంటే అలా ఉండాలమ్మాయి, నేను కూడా అక్కడే తింటాను, పదా అన్నారు కండువా భుజాన వేసుకుని బయలుదేరుతూ. వెరీ గుడ్, రండి తాతయ్య, మా అమ్మగారు మీరు కూడా రండి, హుషారుగా అనసూయమ్మ గారిని పిలిచింది. నాకు తోడు ఎవ్వరూ లేకుండా నన్ను వదిలేసి అందరూ వెళ్తారా జాను? ఈసారి నిజంగానే దిగులు పడింది స్వాతి. ఆంటీ, మీరు కూడా రండి, స్వాతికి పెళ్లి కొడుకుని తోడుగా పంపిస్తాం. జాహ్నవి వసుంధర చెయ్యి పట్టుకుని స్వాతి వైపు అల్లరిగా చూస్తూ అంది. మీ ఆంటీ ఎక్కడకు రాదులేమ్మా, పదండి మనం వెళ్దాం, నాకు ఆకలిగా ఉంది. రామారావు గారు కదిలారు. వాకిట్లోనే పెళ్లి కూతుర్ని చూడాలని వచ్చిన ఓ 5-6 ఆడవాళ్లు ఎదురయ్యారు. డాక్టరమ్మా, మీరొచ్చారా? రేపు మరీ పొద్దున్నే వెళ్ళిపోకండమ్మా, మా నాయనకు కాస్త బాగాలేదు, కాస్త చూసి మందులు రాసిచ్చెళ్ళండి అంది వాళ్ళల్లో ఒక ఆమె. హాస్పిటల్కు తీసుకువెళ్ళి చూపించవే, ఏదో సరదాగా పెళ్ళికి వస్తే డాక్టరమ్మను ఖాళీగా ఉంచేట్లు లేవే నువ్వు, మరొక ఆమె సరదాగా వేళాకోలం ఆడింది. చిరునవ్వు సమాధానమిస్తూ అక్కడి నుంచి బయటపడింది. దారి పొడవునా రామారావు గారిని పలకరించేవారే. ఆ కాస్త దూరానికి పెళ్ళింటికి చేరుకునేందుకు చాలా సమయమే పట్టింది వారికి. దారి పొడవునా షామియానాలు, ట్యూబ్ లైట్లు, డెకరేషన్ బల్బులతో ఊరంతా కలకల్లాడిపోతోంది. వచ్చే పోయే వారి కాళ్లకు అడ్డు తగులుతున్న ఆడుకునే చిన్నపిల్లలు, వారిని తిట్టి ఇళ్లకు తరుముతున్న పెద్దవాళ్ళు. జాహ్నవికి ఎందుకో ఆ వాతావరణం ఎంతగానో నచ్చింది. బయట వీధిలోనే వరుసగా బల్లలు వేసి భోజనాలు పెడుతున్నారు. చాలా వరకు తినడం అయిందేమో, కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. మనోజ్, వాసు, విజయ్ స్నేహితులతో ఓ టేబుల్ దగ్గర నిల్చొని పెద్దగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. నవ్వుతున్న వాడల్లా స్నేహితులు జాహ్నవి వైపు చూడడంతో
తను కూడా యథాలాపంగా చూసి గబగబా హడావిడిగా ఎదురు వచ్చాడు. లుంగీతో చూడడం అదే ప్రథమమేమో కొత్తగా కనిపించాడు జాహ్నవి కళ్ళకు. మీకు ఇంటి దగ్గరకు భోజనాలు పంపించానండి, చేయలేదు హడావిడి పడిపోతూ అన్నాడు. అంటే ఇక్కడ మాకు భోజనాలు పెట్టరు? గంభీరంగా ముఖం పెట్టి అడిగింది. ఇక్కడ వీధిలో మీరు తింటారో తినరో అని ముందు పెట్టి తర్వాత తింటారో తినరో చూడండిరా, వచ్చిన మనుషులను నిలబెట్టి మాట్లాడేస్తున్నారు, రామారావు గారు గట్టిగా హెచ్చరించారు. తాతయ్య మీరు వచ్చారా? బామ్మను కూడా తీసుకురాకపోయారా? వాసు గబగబా దగ్గరకు వచ్చి పలకరించాడు. ఫ్రెండ్స్ అంతా కుర్చీలు సరిగా జరిపి వడ్డనకు సిద్ధమవుతుంటే, మనోజ్ గారు మీరు తిన్నారా? జాహ్నవి అడిగింది. లేదండి, తినాలి. వాసు కూడా తినలేదు. మనోజ్ అంటూ ఉండగానే జాహ్నవి తన ప్రక్కనున్న కుర్చీ చూపిస్తూ, రండి కూర్చోండి, మరి చాలా టైం అయింది అంది. ఈలోపు జాహ్నవి ప్రక్క కుర్చీలో కూర్చోబోతున్న రామారావు గారు చటుక్కున ఆగి ఆ కుర్చీ వదిలి ప్రక్క కుర్చీలో కూర్చుంటూ, మను ఇక్కడ కూర్చో, జాహ్నవి ప్రక్క కుర్చీ చూపించారు. అయ్యో తాతయ్య మీరు కూర్చోండి, మీరు కూర్చోబోవడం నేను చూడలేదు అంటూ జాహ్నవి నొచ్చుకుంది. పర్లేదమ్మా, వాడు నా మనవడే అంటుంటే, మీరు తినండి జాహ్నవి గారు, మాకింకా చాలా పనులున్నాయి, తర్వాత తింటాను. మనోజ్ మొహమాట పడ్డాడు. పనులు తర్వాత చూసుకోవచ్చు, ముందు రండి మీరు. ఇక లాభం లేదని మనోజ్ వచ్చి కూర్చున్నాడు. విజయ్ పేపర్ ప్లేట్ పెట్టగానే, ఇదేంటి అరిటాకులో భోజనం అని ఇంట్లో తినకుండా ఇక్కడికొచ్చాను. జాహ్నవి ముఖం వెలవెలపోయింది. అరిటాకులో అయినా ఇవే ఐటమ్స్ డాక్టర్ గారు, విజయ్ అన్నాడు. ఓ 5 నిమిషాలు ఆగండి. మనోజ్ గబుక్కుని లేచాడు. రేయ్, భోజనం చేయకుండా ఎక్కడకు? ఎవరి పిలుపులు వినకుండా గబగబా వీధి వైపు అడుగులు వేశాడు. సరే మీరు తినండి అంటూ అందరికీ వడ్డించసాగారు స్నేహితులు. జాహ్నవి కాసేపు మనోజ్ కోసం ఆగుతాననడంతో మిగిలిన అందరూ భోజనం చేయసాగారు. జాహ్నవి ఎడంవైపు కూర్చున్న మేరీ, డాక్టర్ ఈలోపు ఈ స్వీట్ తినండి అంటూ స్వీటు జాహ్నవి నోటికి అందించింది. స్వీట్ తింటూ ఉండగానే మనోజ్ చేతిలో అరిటాకులు పట్టుకొని వచ్చి జాహ్నవి ముందు బల్లపై ఒకటి ఉంచి, విజయ్ వడ్డించరా అంటూ తను తిరిగి వచ్చి జాహ్నవి పక్కన కుర్చీలో కూర్చున్నాడు. మీరు అరిటాకు కోసం వెళ్ళారా? జాహ్నవి ఆశ్చర్యంగా చూసింది. దగ్గరేలేండి, 4 ఇళ్ళ అవతల మా రత్తమ్మత్త ఇంట్లో అరటి చెట్టు ఉందని జ్ఞాపకం వచ్చి వెళ్ళి కోసుకొచ్చాను. మను, రత్తమ్మత్త కొడుకు దగ్గరకు బెంగళూరు వెళ్ళింది కదరా, గేటు తాళం వేసి ఉందిగా, ఎలా కోసుకొచ్చావు? వాసు తింటున్నవాడల్లా సడన్గా గుర్తుకొచ్చినట్లు అడిగాడు. అవేం జైలు గోడలేమిట్రా, 4 అడుగులు ఎత్తు కూడా లేవు, గోడ దూకి వెళ్ళి తెచ్చాను. మనోజ్ అన్నం కలుపుతూ తాపీగా అన్నాడు. అమ్మో, దొంగతనంగా తెచ్చారా? జాహ్నవి పక్కకు తిరిగి మనోజ్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది. అవునండి, దొంగతనంగానే తెచ్చాను. ఆవిడ బీరువాలో పెట్టుకొని వెళ్తే తాళం బద్దలు కొట్టి తెచ్చాను. సీరియస్గా అన్న మనోజ్ మాటలకు పక్కన నవ్వారు అందరూ. అయినా తప్పు కదండి, ఆవిడ లేనప్పుడు అలా గోడ దూకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అరిటాకులు కోసుకురావడం. జాహ్నవి వదిలిపెట్టలేదు. మీరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి నా మీద రత్తమ్మతతో కేసు పెట్టించేలా ఉన్నారు. ముందు అరిటాకు భోజనం ఎంజాయ్ చేస్తూ తినండి. అయినా తప్పు తప్పే కదండి, మీరు తప్పు అనుకోవడం లేదు, అదే నాకు నచ్చడం లేదు. జాహ్నవి అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూ అంది. సరే తప్పేనండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మనోజ్ ఒప్పందానికి వస్తున్నట్లుగా అన్నాడు. ఆవిడకు ఫోన్ చేసి చెప్పండి, మీ ఇంట్లో అరిటాకులు కోసుకువచ్చాను, క్షమించండి అని. జాహ్నవి గట్టిగా చెప్పింది. మొదట్లో అనిపించలేదు, కానీ మీరు 1కి 2 సార్లు అంటుంటే నిజంగానే నేను చేసింది మహాపరాధంలా అనిపిస్తోందండి. మనోజ్ భయం నటిస్తూ అంటుంటే అందరూ పెద్దగా నవ్వారు. నేను నిజం మాట్లాడుతుంటే మీరెందుకు నవ్వుతున్నారు? బుంగమూతి పెట్టింది. మనోజ్ ఆమె ముద్దు మోమును ఒక క్షణం పరవశుడైనట్లుగా చూసి వెంటనే సర్దుకుని, రత్తమ్మత్త కొడుకు నంబరు ఎవరి దగ్గరైనా ఉందేమో ఇవ్వండ్రా, ఫోన్ చేసి చెప్పేస్తాను. డాక్టర్ గారు నన్ను పోలీసులకు పట్టించకముందే అన్నాడు. వాసు తన దగ్గర ఉందని ఫోన్ నెంబర్ డయల్ చేసి ఇచ్చాడు. మనోజ్ స్పీకర్ ప్రెస్ చేసి అవతల వైపు హలో అనగానే, బావా నేను మనోజ్ను, బాగున్నారా? రత్తమ్మత్త ఎలా ఉంది? బాగున్నాం మను. అమ్మా, మను ఫోను నీకోసమే. మను, ఏంట్రా పెళ్లి హడావిడిలో ఫోన్ చేశావు? మరేం లేదత్తా, ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని. ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? ఇంతకు వాసు పెళ్లితో పాటు నువ్వు కూడా చేసుకోబోతున్నావా ఏంటి? అది కాదత్తా, నీకు ఈ మధ్య మన ఊరుకు మెడికల్ క్యాంపుకు వచ్చిన డాక్టరమ్మ తెలుసు కదా, ఆవిడ. చెప్పు మను, అలా నాంచుతావేమిట్రా?
నాకు అర్థమైందిలే. మీరిద్దరూ వెళుతుంటే నేను రాధమ్మొదిన ఇద్దరం అప్పుడే అనుకున్నాం, ముడిపెడితే చూడచక్కని జంట అవుతారని. ఏమైనా ఈ సంబంధాన్ని పక్కకు పోనివ్వకురా. మన ఊరుకు ఒక డాక్టరమ్మ ఉంటే ప్రతిదానికి టౌన్కు పరుగులెత్తవలసిన అవసరం ఉండదు. అత్తా ఆగు. డాక్టరమ్మ అరిటాకులో భోజనం చేస్తానంటే మీ గోడ దూకి వెళ్ళి 2 అరిటాకులు కోసుకొచ్చాను. ఆ విషయం నీతో చెప్పాలని చేశాను అంతే. గబగబా పాఠం అప్పగించినట్లు చెప్పి ఫోన్ కట్ చేసి వాసుకు అందించాడు. అమ్మయ్యా, ఎడమ చెయ్యి గుండెల మీద పెట్టుకుంటూ అన్నాడు. అరెరే జాహ్నవి గారు, మా రత్తమ్మత్తను క్షమించమని అడగమన్నారు కదా, ఆ విషయం మర్చిపోయానండి. మరలా చేయమంటారా? తల వంచుకొని అన్నంలో గీతలు గీస్తున్న జాహ్నవి ఎర్రబడిన బుగ్గలను వినోదంగా చూస్తూ అన్నాడు. చాలు తినండి. మనోజ్ ప్లేటు వైపు కళ్ళతో సైగ చేసి తల వంచుకొని తింటూ ఉండిపోయింది. అక్కడున్న అందరూ నవ్వును పైకి రాకుండా పెదవులలో బిగించి మౌనంగా ఉండిపోయారు. పెళ్లి కూతుర్ని తయారు చేసే బాధ్యత తీసుకున్న జాహ్నవి వసుంధరలకు అసలు తీరికే దొరకడం లేదు. ముహూర్తం సమయం దగ్గర పడుతుండడంతో స్వాతిని ముత్తైదువులతో కళ్యాణ మండపం దగ్గరకు పంపించి తను అప్పుడు వసుంధర సాయంతో తయారవడం ప్రారంభించింది. వసుంధర చాలా సంబరపడిపోతూ జాహ్నవిని తయారు చేసాగింది. బీరువాలో ఉన్న మధు జడకుచ్చులు తీసి జాహ్నవికి జడ వేయాలని చూసింది. కత్తిరించుకున్న జుట్టు కావడంతో వీలు పడక సవరం పెట్టి వేసి సన్నజాజి మాల జడ పొడవునా చుట్టి ఊడిపోకుండా చక్కగా పిన్నులు పెట్టింది. గోల్డ్ స్పాట్ కలర్ పట్టుచీరలో కాటుక దిద్దిన కోల కళ్ళతో నుదుటిన చిన్న బొట్టుతో పొరపాటున దివి నుంచి భువికి దిగిన గంధర్వ కన్యలా ఉంది జాహ్నవి. అత్తయ్యా అత్తయ్యా హడావిడిగా వచ్చాడు మనోజ్. ఏమిటి నాన్న ఆ కేకలు? ఎదురు వెళ్ళింది వసుంధర. జాహ్నవి గారు ఎక్కడ అత్తయ్య? అక్కడ స్వాతి గారు. కెమెరామెన్ ఎంత నవ్వమన్నా కనీసం చిరునవ్వు కూడా లేదు ముఖంలో. అర్జెంటుగా జాహ్నవి గారు అక్కడ లేకపోతే కుదరదు. అయిపోయింది మనోజ్ గారు, వచ్చేశాను. లోపల నుంచి చకచక నడవబోయి చీరతో కుదరక మెల్లగా నడిచి వచ్చింది. ఒక్క నిమిషం తనంతాను మర్చిపోయి చూశాడు మనోజ్. ఎంత పట్టనట్టు ఉందామనుకున్నా వీలు కాలేదు జాహ్నవికి. పదండి, టైం అవుతోంది. స్వాతిని రెడీ చేసి నేను రెడీ కావాల్సి ఉండటంతో ఆలస్యమైంది. సిగ్గుగా నవ్వింది. పర్లేదులేండి, ఇంకా పీటల మీద కూర్చోలేదు. పెళ్లి కుమార్తెకు ఫోటోలు తీస్తున్నారు. మిమ్మల్ని గుడి దగ్గర వదిలి వచ్చి తయారవుతాను. నేను తయారు కావడం ఎంతసేపులేండి అన్నాడు మనోజ్. మరి అలా అయితే రెడీ అవ్వండి. నన్ను వదిలిపెట్టడం, మళ్ళీ మీరు వచ్చి తయారవ్వడం టైం వేస్ట్ అవుతుంది. అరే, అక్కడ మీ ఫ్రెండ్ ఏడుపు ముఖం పెట్టి ఉందంటుంటే అంటూనే జాహ్నవి జడవైపు చూశాడు. ఇవి మా మధు జడకుచ్చుల్లాగే ఉన్నాయి. ఆశ్చర్యంగా చూశాడు జాహ్నవి జడవైపు. మీ మధుకే ఉంటాయేంటండి కుచ్చులు? మాకు అలాంటివి ఉండకూడదా ఏంటి? మనోజ్ వైపు చిరుకోపంగా చూస్తూ అంటూనే, మధు ఎవరా ఆంటీ? మీ అమ్మాయా? అడిగింది వసుంధరను. అవును. మీరు కదలండి త్వరగా, తర్వాత తీరికగా మాట్లాడవచ్చు మాట మార్చేస్తూ అంది వసుంధర. హ్యాండ్ బ్యాగ్లో నుండి లిప్స్టిక్ తీసి లైట్గా టచ్అప్ చేసుకుంటుండగా మనోజ్ తయారై వచ్చాడు. ఏంటి, ఇంకా అలంకరణ పూర్తి కాలేదా? పెళ్లి కూతురు మీరు కాదండి, పొరపాటు పడి ఎక్కువగా తయారవుతున్నట్లున్నారు ఓరగా చూస్తూ అన్నాడు. నేను అదే అందామనుకున్నాను మీ వేషధారణ చూసి. అక్కడ పెళ్ళికొడుకు ఎవరో అని కన్ఫ్యూజ్ అవుతారేమో, మిమ్మల్ని పీటల మీద కూర్చోబెట్టేస్తారేమో. మనోజ్ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వైపు చూస్తూ ఏమీ తీసిపోనట్లుగా అంది. మీరు రెడీ అంటే నాకేం అభ్యంతరం లేదు గబుక్కున అనేసి తడబడిపోయాడు. పదండి పదండి, టైం అయిపోతుంది అంటూ హడావిడి పడిపోతూ కదిలి వెళ్ళిపోతుంటే మనోజ్ కందిన ముఖం వైపు సరదాగా చూసింది జాహ్నవి. వసుంధర గమనించినట్లుగా ఉండిపోయింది. వెళ్ళొస్తానంటీ వసుంధరతో చెప్పి కదిలింది. గుడిలోకి అడుగు పెడుతుండగానే ద్వారం ప్రక్కనే టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయిలు గులాబీలు పల్లెల్లో పెట్టుకుని ఆహుతులకు అందించి ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ సుమంత్ ఎదురు వచ్చి, ఏంటి జాహ్నవి ఇంత ఆలస్యం అంటూ ఎదురు వచ్చాడు. గబగబా అడుగులు వేస్తున్న జాహ్నవికి, మేడం గులాబీ తీసుకోండి అన్న మాటలు వినిపించలేదు. ఇలా ఇవ్వండి అంటూ గులాబీ తీసుకున్న మనోజ్ జాహ్నవి దగ్గరకు వెళ్ళి గులాబీ ఇచ్చాడు. జడలో ఖాళీ ఉందంటారా? గులాబీ చేతికి తీసుకుంటూ అంది. సన్నజాజి మాలకు పైన గుచ్చండి, బాగుంటుంది. జాహ్నవి జడవైపు చూస్తూ సలహా ఇచ్చిన మనోజ్ ముక్కుపుటాలకు కమ్మని సన్నజాజి పరిమళం మత్తెక్కించింది. చాలా మంచి సువాసన జాహ్నవి గారు గట్టిగా పీలుస్తూ అన్నాడు. భలేవారు, పెళ్లికి వచ్చిన ఆహుతులకంతా సన్నజాజి పరిమళం రుచి చూపించమన్నారు మీ అత్తయ్య గారు. మరి సువాసన అంతా మీరే పీల్చేసుకుంటే ఎలా? దబాయిస్తున్నట్లుగా అంది. మీరు నా పక్క నుంచి దూరంగా వెళ్తేనే కదా అందరికీ పంచగలరు. జాహ్నవి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నవ్వాడు.
అంటే ఏంటి మీరనేది? నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం లేదంటారా? సీరియస్గా ముఖం పెట్టి అడిగింది. ఆహా, నేను అలా అనలేదు, కాస్త కంగారుగా బదిలిచ్చాడు. నేను వెళ్తున్నాను గంభీరంగా అనేసి చకచకా వెళ్ళిపోయింది. చనువుగా స్నేహంగా ఉందని గబుక్కున అలా అనడమేంటి? తప్పు కదా. అమ్మాయిని తన వెంట పడుతున్నావని ఎవరైనా అబ్బాయి అంటే ఆ అమ్మాయికి ఒళ్ళు మండిపోదు? అబ్బా, తల విదిలించాడు. ఏమిట్రా ఇంతసేపు తయారు కావడం వింతగా ఉందే? విజయ్, రాజేంద్ర వచ్చి ఆలోచిస్తూ నిల్చుండిపోయిన మనోజ్ వీపు మీద గట్టిగా చర్చడంతో ఉలిక్కిపడ్డాడు. పెళ్లి మండపంలోకి అడుగు పెట్టగానే అన్నీ మర్చిపోయి అందరినీ పలకరించడంలో, పెళ్లి పనులతో బిజీ అయిపోయాడు. అర్ధరాత్రి పెళ్లి కావడంతో ఎక్కువ మంది లేరు. విధి లేక వచ్చిన కొందరు కుర్చీలలోనే తూగుతున్నారు. వెళ్ళి ముందు వరుసలో కూర్చోబోతున్న మనోజ్ను పెళ్లిపీటల మీద ఉన్న వాసు స్టేజ్ పైకి రమ్మన్నట్లుగా సంజ్ఞ చేశాడు. మనోజ్ నవ్వుతూ చూస్తుండిపోయాడు. స్టేజ్ మీద స్వాతి ప్రక్క కూర్చోబోతున్న జాహ్నవి వైపు చూశాడు వాసు. ఏమిటన్నట్లుగా చూస్తూ వాసు దగ్గరకు వెళ్ళి ముందుకు వంగింది. వాసు ఏం చెప్పాడో కానీ ముందు వరుసలో ఉన్న మనోజ్ వైపు చూసింది. మనోజ్ పిలుస్తుందేమో అనుకుని ఆతృతను మనసులో అంచుకుంటూ జాహ్నవి వైపు చూశాడు. ఒక్క క్షణం సూటిగా చూసి కళ్ళు తిప్పేసింది. మనోజ్కు గుండె ఆగిపోయినంత పనైంది. నిజంగానే కోపం వచ్చినట్లుంది. ఎలా ఎలా మనసులోనే మదన పడిపోసాగాడు. మనో, అన్నయ్య వాళ్లకు ట్రైన్ లేట్ అయ్యి ఇప్పుడు వచ్చారట. డ్రైవర్కు కాస్త చెప్పి స్టేషన్కు పంపిస్తావా? పార్వతి అడగడంతో ఆ పని మీద పడిపోయాడు. డ్రైవర్కు చెప్పి పంపించి మరలా మండపంలోకి వచ్చిన మనోజ్కు ఎక్కడా జాహ్నవి కనిపించలేదు. తలంబ్రాలు వేసుకున్నప్పుడు మిత్రులంతా హడావిడి చేస్తున్న మనోజ్కు వెలితిగా అనిపించసాగింది. స్వాతిగారు, జాహ్నవి గారేరి? అప్పటికి ఆగలేక అడిగాడు. స్వాతి చెప్పబోయిందల్లా ఆగిపోయి పూజారి చెప్పిన పనులలో నిమగ్నమైంది. స్టేజ్ మీద నుంచి అటూ ఇటూ కలయ తిరగసాగాడు. ఎక్కడా కనిపించలేదు. ఏమైంది ఏమైంది ఇంటికి వెళ్ళి ఉంటుందా? ఆలోచన వచ్చిన మరుక్షణం ఆగలేకపోయాడు. నిద్రపోతూ ఉంటుందనుకున్న వసుంధర వరండాలోనే దర్శనమిచ్చింది. పడుకోలేదా అత్తయ్య? జాహ్నవి గురించిన ప్రశ్నను మనసులోనే దాచుకుని అడిగాడు. లేదు మను, పడుకుందామనుకునే లోపు జాహ్నవి వచ్చింది. అర్జెంటుగా ఊరు వెళ్ళాలని. వాసు వాళ్ళ మామయ్య వాళ్ళను తీసుకురావడానికి నువ్వు కారు పంపించావటగా, ఆ కారులో వెళ్ళిపోయింది. ఏమైంది అత్తయ్య? అంత అర్జెంట్ ఏమిటట? నీకేమైనా చెప్పిందా? ఏమో మను, ఎందుకో బాగా ఆందోళన పడుతున్నట్లుగా అనిపించింది. మనోజ్ అయోమయంలో పడిపోయాడు. తను అన్న మాటలకు అలిగి వెళ్ళిపోయిందా? మరీ అంత క్షమించరాని మాట కాదే తను అన్నది. ఫోన్ చేతికి తీసుకున్నాడు. తనే చేస్తుంది. ఉన్న ఫలంగా ఊరు వెళ్ళేంత తప్పు మాట అయితే తను అనలేదు. ఏదో సరదాగా మాట్లాడుకునే మాటలలో ఇలాంటివి దొర్లుతూ ఉంటాయి. అంత మాత్రాన అలా చెప్పకుండా వెళ్ళిపోతారా? మనోజ్కు గుండె పొల్లలో సన్నగా కోతకు గురవుతున్న బాధ. లోపలికి వెళ్తుంటే వసుంధర, పెళ్లి వద్దకు వెళ్ళవు అంది. పెళ్ళి అయిపోయింది అత్తయ్య, నిద్ర వస్తోంది, పడుకుంటాను. వెళ్ళి మంచం మీద పడుకోబోతూ మంచం మీద గుట్టగా పడివేసి ఉన్న పట్టుచీర చూసి అత్తయ్యా అత్తయ్యా కేకలు వేశాడు. ఏంటి మను, కొత్తగా కేకలు పెడుతున్నావు ఇవాళ అంటూ వచ్చిన వసుంధర, అరే ఇదేమిటి, ఈ అమ్మాయి చీర కూడా తీసుకువెళ్ళలేదు. సన్నజాజుల మాల తీసిపడేసిందిరా, కానీ జడ విప్పలేదు మను. కుచ్చులు మాత్రం ఉండిపోయాయి తనతోనే. తర్వాత పంపిస్తుందిలే, స్వాతితో అయినా. చీర మడత వేస్తూ అంది. సన్నజాజి మాల మంచం మీద దిండు మీద పడిపోయి ఉంది. అది కూడా హడావిడిగా లాగేసినట్లుగా. మాలతో పాటు పిన్నులు కూడా ఉన్నాయి. వసుంధర గదిలో నుంచి వెళ్ళాక మంచం మీద అడ్డంగా పడుకొని దిండు మీద సన్నజాజి పరిమళం మనసు పొరలను తాకుతూ లోతుగా చొచ్చుకుపోతుంటే జాహ్నవి తలుపులలో మునిగిపోయాడు మనోజ్. రైల్లో కిటికీ దగ్గర కూర్చొని కళ్ళు చించుకున్న కానరాని చీకట్లోకి బయటకు చూస్తున్న జాహ్నవి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ నిలకడ లేకుండా పోయింది. జానమ్మ, నువ్వు త్వరగా రావాలి తల్లి. ఇక్కడేం జరుగుతోందో నాకేమీ దిక్కు తోచటం లేదు. ఫోన్లో రాజయ్య ఏడుపు గొంతు మారుమ్రోగుతోంది. నిన్న రాత్రి ఎవరో చాలామంది ఇంటికి వచ్చారమ్మా. నాన్నగారిని ఏవేవో లెక్కలు అడిగి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి నాన్నగారు, కిరణ్ సారు ఎందుకో బాగా అరుచుకున్నారు. నాన్నగారు నేను ఎంత బతిమాలినా వినకుండా ఏమీ తినకుండా పడుకున్నారు. ఉదయం నిద్ర లేపాలని వెళ్ళాను తల్లి. నీకు తెలుసుగా, నాన్నగారు ఎప్పుడూ తలుపు గడియ వేసుకోరు. నేను వెళ్ళేసరికి స్పృహ లేకుండా పడి ఉన్నారు. చెయ్యి కోసుకొని గదంతా రక్తం. నాకు కాళ్ళ కింద భూమి అంతా కదిలిపోయింది తల్లి. ఎంత కేకలు వేసినా ఎవ్వరూ రాలేదు.
నీరజమ్మ గారు, కిరణయ్య గారు ఇద్దరూ లేరమ్మా. ఫోన్ చేద్దామని చూస్తే ఇద్దరి ఫోను పనిచేయలేదు. నా కొడుక్కి ఫోన్ చేసి పిలిపించి ఇద్దరం కారులో హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టరు 48 గంటలు గడిచాక కానీ ఏం చెప్పలేమంటున్నారు. నువ్వు వెంటనే రావాలి తల్లి. రాజయ్య ఏడుస్తూనే మాట్లాడుతున్నాడు. కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్న చోటుకు కాస్త దూరంగా వచ్చి మాట్లాడుతున్న జాహ్నవి మెదడులో హోరు మంగళవాద్యాల ధ్వనిని మించిపోయింది. డాడీ, డాడీ మనస్సు ఆక్రోశించింది. చిన్నతనం నుంచి తండ్రి ప్రేమ తప్ప తల్లి ప్రేమ తెలియని జీవితం తనది. తన చిన్నతనం నుంచి తండ్రి మత్తుకు బానిస అయినప్పటికీ తన పెంపకం విషయంలో ఎలాంటి లోపం చేయలేదు. ఆఫీస్ నుంచి కాస్త ముందుగా వచ్చిన రోజు హోంవర్క్ చేసుకుంటున్న తన దగ్గరకు వచ్చి, నా చిట్టి తల్లి చదువుకుంటోందా అంటూ ఎత్తుకొని పైకి ఎగరవేస్తుంటే ఆల్కహాల్ వాసనకు డాడీ బ్యాడ్ స్మెల్ అని ముక్కు మూసుకోగానే సారీ బేబీ అంటూ వాష్ బేసిన్ వద్దకు పరుగు తీసేవారు. ఆ తర్వాత కాస్త పెద్దయ్యాక ఉదయం స్నానం చేసి కానీ పలకరించకపోవడం అలవాటు చేసుకున్నారు. తల్లి చనిపోయాక తన కోసమే పెళ్లి మాట తలపెట్టలేదని అత్తయ్య చెప్పడం విని తండ్రి మీద ప్రేమ రెట్టింపైంది. కానీ తాగుడుకు అంతగా బానిస అయిన తండ్రిని చూస్తే అసహ్యం కలిగేది కాదు. కానీ చిన్నతనంలో అత్తయ్య నుంచి అందిన తల్లి ప్రేమ పెద్దయ్యే కొద్దీ అందలేదనే చెప్పాలి. ఇంట్లో అత్తయ్య, మామయ్య, కిరణ్ ఉన్నప్పటికీ తనకెందుకో వాళ్ళు వేరే కుటుంబం, తను డాడీ ఒకటి అనే భావం మనసులో బాగా ఉండిపోయింది. అందువల్ల అత్తయ్య నుంచి తను ఆశించినంత తల్లి ప్రేమ పొందలేకపోయిందో, లేక ఆధునిక ప్రపంచంలో నాగరికత మోజులో ఎప్పుడూ మహిళా సంఘాలు, స్త్రీ జనోద్ధరణ క్లబ్బులు, సమావేశాలు అంటూ తిరిగే అత్తయ్యలో తను తల్లిని చూసుకోలేకపోయిందో ఆ దేవుడికే తెలియాలి. హైదరాబాద్లో దిగేటప్పటికీ ఏ సమయం అవుతుందో, డాడీ ఎలా ఉన్నారో, అసలు అత్తయ్య, మావయ్య, కిరణ్ ఏమయ్యారు, డాడీని ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? మనసులో సన్నని మంట మొదలైంది. ఎందుకో ఒంటరితనం హృదయాన్ని కమ్మేస్తూ ఎవరూ లేనట్లుగా కుంచుకుపోయింది. మనోజ్ గారు ఏం చేస్తున్నారో, ఇలా చెప్పకుండా వచ్చేసినందుకు ఏమనుకుంటున్నారో హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. తను వచ్చే ముందు మనోజ్ పట్ల కోపంగా కాసేపు మాట్లాడకపోవడం జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పటి నుంచి అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఎవరి పట్ల కోపం చూపించడం, అలగడం అలవాట్లేదు, ఒక్క డాడీ దగ్గర తప్ప. అలాంటిది అతని దగ్గర ఎందుకో కాస్త స్వేచ్ఛగా, ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్న ఆప్తమిత్రునిలా ప్రవర్తిస్తోంది. కానీ మనోజ్ ప్రపంచం వేరు. కల్మషం తెలియని మనుషులు, మనసులు. ఈ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో. మీరు రెడీ అంటే నాకు అభ్యంతరం లేదు, గబుక్కున అనేసి నాలుగు ఖర్చుకున్న మనోజ్ ముఖం కళ్ళ ముందు మెదిలింది. జాహ్నవి పెదవుల మీద సన్నని నవ్వు కదలాడింది. ఇంతకుముందు ఎప్పుడూ ఎవరి మీద కలగని భావన. ఏంటిది? పేరు తలుచుకోగానే మనసంతా ఓ గమ్మత్తైన అలజడి. ఇంత బాధలో కూడా తన ఆలోచనలు మనసుకు శాంతి చేకూరుస్తున్నాయంటే తను జీవితాంతం తన తోడుంటే. కానీ మరో మూల అలా ఆలోచించేందుకు కూడా భయం వేస్తోంది. కిరణ్తో తన పెళ్లి ఎప్పుడో జరిగిపోవలసింది. ఇద్దరూ వాయిదా వేస్తూ వస్తున్నారు. బాధ్యతలు భయంతో కిరణ్ వాయిదా వేస్తున్నాడు. మరి తను కూడా కిరణ్తో పెళ్ళంటే భయపడుతోంది. కిరణ్ పట్ల ఎప్పుడూ కలగని భావం, ఇదమిద్దంగా తెలియని సంకోచం పెళ్ళంటేనే విముఖతను కలిగిస్తున్నాయి. ఈ ఆలోచనలన్నీ తన వైపు నుంచి మాత్రమే. మనోజ్ మనసులో ఏముందో, డాడీ ఎలా ఉన్నారో మరలా తండ్రి గుర్తుకు రావడంతో కళ్ళు నీటితో నిండుకున్నాయి. ఎందుకలా చేశారు? ఇలా చేసే ముందు తను ఒంటరైపోతుందని గుర్తు రాలేదా? అసలు అంత కష్టం ఏమొచ్చింది? ఈ మధ్య ఫ్యాక్టరీ నష్టాలలో నడుస్తుండడం, ఆ విషయం గురించి కిరణ్ మావయ్యలతో అప్పుడప్పుడు తండ్రి గొడవపడడం మామూలుగా జరుగుతున్నదే. అది కూడా ఎప్పుడో ఒకసారి. ఎప్పుడూ మద్యం మత్తులో ఉండే తండ్రికి గొడవపడి తీరికగా ఫ్యాక్టరీ వ్యవహారాలు చర్చించే తీరిక కూడా ఉండేది కాదు. తనతో ఎన్నిసార్లు అన్నారు, ఈ ఎంబీబీఎస్ కాకుండా వేరే సబ్జెక్ట్ తీసుకుని ఉంటే ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకునేదానివి జాను అని. తనదే తప్ప తండ్రికి చేయూతనివ్వకుండా తన పనిలో నిమగ్నం కావడం. జాహ్నవి గుండెలో పెద్ద బడబానలం రేగుతున్నట్లు అనిపించింది. ఫోన్ చేతిలోకి తీసుకుని మిస్డ్ కాల్స్ ఏమైనా ఉన్నాయేమోనని చూసింది. లేవు. తను ఇలా అర్ధాంతరంగా ఎందుకు వచ్చేసిందో కనుక్కోవడానికి మనోజ్ ఫోన్ చేస్తాడనుకుంది. ఎందుకు చేయలేదు? సీటుకు వెనక్కి చేరగిలబడి కూర్చుంటుంటే నడుము దగ్గర ఒత్తుకున్న జడకుచ్చులను చేతిలోకి తీసుకుంది. అయ్యో, మర్చిపోయి వచ్చేసింది.
ఇవి మా మధు కుచ్చులు కదూ ఆశ్చర్యంగా చూస్తూ అంటున్న మనోజ్ కళ్ళ ముందు మెదిలాడు. ఈ మధు ఎలా ఉంటుందో, ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకుంటుందా? వసుంధర ఆంటీ కూతురట. ఈ అమ్మాయిని మనోజ్ పెళ్లి చేసుకుంటాడా? చటుక్కున మదిలోకి ప్రవేశించిన ఈ ఆలోచన జాహ్నవిని ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.